రష్యాపై డీప్ టార్గెట్ స్ట్రైక్స్ చేసేందుకు అవసరమైన వెపన్స్ని అలాగే ఇంటెలిజెన్స్ను ఉక్రెయిన్కి ఇస్తాము అని చెప్పి ట్రంప్ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సార్. ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపేస్తాను, నేనే ఆపగలను అని చెప్పేసి. మరోవైపు ఏమో ఉక్రెయిన్కు సహాయం చేస్తూ ఉన్నారు రష్యాపై దాడి చేసేందుకు, అవి కూడా డీప్ టార్గెట్ స్ట్రైక్స్. ఏంటి సార్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు అన్నది నేను కూడా చూశాను. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అది మన ఇండియన్ మీడియా కూడా విస్తృతంగా దాన్ని కవర్ చేసింది. ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఏంటంటే, ఒకటి ఇంటెలిజెన్స్ అంటే అమెరికా కీలకమైన టార్గెటెడ్ ఇంటెలిజెన్స్ అంటే రష్యాలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీస్, పవర్ స్టేషన్స్, ఆయిల్ పైప్ లైన్స్ను టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తానికి కావలసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తారు అని. ఇది మొదటిది. రెండవది, అలాగే దానికి అవసరమైన మిసైల్స్ కూడా టామ్ హాక్ మిసైల్స్ అని, ఇలా బరక్రస్ అని మిసైల్స్ అని, ముఖ్యంగా టామహాక్ మిసైల్స్ మనకు చాలా తెలుసు. ఇది ఈవెన్ 500 మైల్స్ వరకు కూడా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది. సో ఇప్పటి వరకు ఉక్రెయిన్ దగ్గర రష్యాలోని లోతట్టు ప్రాంతాలు, డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయగలిగిన సామర్థ్యం ఉక్రెయిన్కి లేదు. దాంతోపాటు ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు ఇచ్చిన మాట నిజం, కానీ ఆయుధాల వాడకం పైన చాలా ఆంక్షలు పెట్టింది. ఇప్పుడే కాదు, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కాలం నుంచే ఆంక్షలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ సైనిక సాయం కూడా ఆగిపోయింది. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు దీన్ని డిఫెన్స్, ఆత్మరక్షణ కొరకు మాత్రమే వాడాలి, దాడికి అఫెన్స్కు వాడకూడదు అని. అందుకే మీరు గమనించండి, ఉక్రెయిన్ ఒకసారి డ్రోన్లతో డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేసింది. రష్యాకు చెందిన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా, అణుబాంబల్ని ప్రయోగించగలిగే ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ధ్వంసం చేసింది. సో అప్పుడు వాడింది పూర్తిగా డ్రోన్ టెక్నాలజీ. రష్యన్ మేడ్ డ్రోన్లను బాగా కట్టుదిట్టమైన నిఘా మధ్య ఒక లారీలలో, ట్రక్కులలో రష్యాలోకి పంపించి రష్యాలోని అనేక ప్రాంతాలలో ఏకకాలంలో డ్రోన్లు పైకి లేచి పేల్చాయి. సో ఈ ఆపరేషన్ చాలా 18 నెలల పాటు ప్లాన్ చేసి ఉక్రెయిన్ నిర్వహించింది. అది అమెరికాకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదని వార్తలు వచ్చాయి. ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలను, టెక్నాలజీని వాడలేదు కనుక. సో అందువల్ల ఉక్రెయిన్కి ఆ పరిమితులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అమెరికా ఉక్రెయిన్కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని అంశాలలో ఆంక్షలు, ఇప్పుడు నేను చెప్పినట్లు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు, అఫెన్స్కు వాడకూడదని. ఎందుకు అంటే అమెరికా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నది ఏంటంటే, రష్యాతో ప్రత్యక్ష యుద్ధంకి దిగడం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికాకే కాదు, నాటో దేశాలకు కూడా ఇష్టం లేదు. అందుకే ఉక్రెయిన్ పైన నో ఫ్లై జోన్ విధించాలి అని జెలెన్స్కీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అమెరికా అంగీకరించలేదు. నో ఫ్లై జోన్ అంటే ఉక్రెయిన్ పైన ఏ యుద్ధ విమానాలు అనుమతి లేకుండా తిరగకూడదు అని. అప్పుడు అమెరికా చెప్పింది ఏంటంటే, ఇది రష్యన్ ఎయిర్ ఫోర్స్తో నాటో గగనతల యుద్ధానికి కారణమవుతుంది అని. సో అందువల్ల మొదటి నుంచి కూడా అమెరికా, నాటో కూడా ఈ ఆంక్షలతో కూడిన సాయం మాత్రమే చేస్తూ వచ్చాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాకైతే అనేక సార్లు పల్టీలు కొట్టాడు. ఒక దశలో ఉక్రెయిన్కు మిలిటరీ సాయం, ఇంటెలిజెన్స్ సాయము ఆపేశాడు కూడా. ఆపేసిన సమయంలోనే రష్యా మరింతగా ముందుకొచ్చింది. వాస్తవంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోగలిగింది. రష్యానేమో డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్క్, డోనెట్స్క్ అని ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఒక 20% ల్యాండ్ ఆక్రమించుకున్నది. జెలెన్స్కీ ప్లాన్ ఏముండే అంటే, ఆ లుహాన్స్క్, డొనెట్స్క్, డాంబాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తే మేము ఈ కరస్క్ ప్రాంతంలో ఉన్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తాం అని కండిషన్ పెడదామని అనుకున్నది. కానీ ట్రంప్ మధ్యలో సాయం ఆపడం వల్ల ఆ సమయాన్ని వ్యూహాత్మకంగా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి పుటిన్ పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన విరుచుకుపడ్డాడు. ఉత్తర కొరియా బలగాలకు కూడా సహకరించాయి, ఇరాన్ డ్రోన్లు ఇచ్చాయి. దాంతో కరస్క్ ప్రాంతంలో రష్యా కోల్పోయిన భూభాగంలో 90% తిరిగి రష్యా చేజిక్కించుకుంది. అందువల్ల ట్రంప్ పుణ్యమాని ఉక్రెయిన్ ఎలా బలహీనపడిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చూసాం జెలెన్స్కీని వైట్ హౌస్లో అవమానించిన తీరు,
ఒక దశలో మళ్ళీ మీకు ఆయుధాలు ఇస్తే మాస్కో పైన అటాక్ చేయగలవా అని కూడా అడిగాడు ట్రంప్. ఈలోగా మళ్ళీ అలాస్కాలో మా అమెరికా, రష్యాల మధ్య ట్రంప్, పుటిన్‌ల మధ్య సమ్మిట్ మీటింగ్ జరిగింది. పుటిన్‌కు రెడ్ కార్పెట్ ఇచ్చారు. ఇలా మెలికలు తిరుగుతూ రకరకాల విన్యాసాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఉక్రెయిన్ కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి కైవశం చేసుకుంటుంది అని. ఇప్పటిదాకా ట్రంప్ ఏమన్నాడంటే ల్యాండ్ ఫర్ పీస్. ఉక్రెయిన్ తన 20% భూభాగాన్ని మర్చిపోవాలి. క్రిమియా కానీ, డాంబాస్ ప్రాంతం కానీ అలా అయితేనే యుద్ధం ఆగుతది. రష్యా ఇస్ ఏ బిగ్ పవర్. ఉక్రెయిన్ ఒక బలహీనమైన దేశం. యుద్ధ భూమిలో రష్యాకు ఆధిక్యత ఉంది. ఇది ఉక్రెయిన్ గుర్తించాలి. అందువల్ల ఉక్రెయిన్ వాస్తవిక పరిస్థితుల్ని గమనంలో పెట్టుకొని భూమిని వదిలేయటానికి సిద్ధపడాలి అని ట్రంప్ వాదన. ఇప్పుడు సడెన్‌గా ఏమంటున్నాడు కొత్తగా సోషల్ మీడియా పోస్ట్‌లో ఉక్రెయిన్ తాను కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని. అది ఎప్పుడు సాధ్యమైతుంది? రష్యాలోని ఇంటీరియర్ ప్లేస్‌లకెళ్ళి అటాక్ చేయాలని. కానీ అది చేయగలుగుతుందా? చేస్తే ఏం జరుగుతుంది? మరి రష్యా ఎలా స్పందిస్తుంది? చూడాలి. ఎందుకంటే రష్యా నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకుంటామంటేనే నాటో పైన ఉక్రెయిన్ పైన యుద్ధం చేశారు. ఇప్పుడు ఇది నేరుగా అమెరికా, రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతుంది. అమెరికా, రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతే ప్రపంచంలో అదొక తీవ్ర పరిణామాలకు దారితీస్తది. ఎందుకంటే రష్యా, చైనా ఏకమవుతది. రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ ఇలా ప్రపంచం 2గా చీలిపోతుంది. మామూలు విషయం కాదది. ట్రంప్ తాను ఇవ్వడమే కాకుండా నాటో దేశాలకు కూడా అడిగాడు. మీరు కూడా మిసైల్స్ ఇవ్వండి, ఇంటెలిజెన్స్ షేర్ చేయండి. రష్యాలోని డీప్ ఇన్సైడ్ అటాక్ చేస్తామని. వాస్తవంగా ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇటీవల కూడా చెప్పాడు నాకు చిరాకులేస్తుంది. నేనేం చేయాలి? పుటిన్ చెప్తే వింటలేను ఒకసారి. పుటిన్ నాకు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని. పుటిన్ ఏమో కంటిన్యూయస్‌గా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే అసలు ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు యుద్ధం ఆపనని భీష్మించి కూర్చున్నాడు. ఒకప్పుడు అమెరికా కాల్పుల విరమణ అడిగేది. రష్యా అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా కాల్పుల విరమణ అవసరం లేదు. డైరెక్ట్‌గా యుద్ధం ఆపుతాన్న లైన్ కూడా మార్చుకున్నాడు. సో, ఈ గందరగోళం కనబడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికన్ కాలిక్యులేషన్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయి. ముందేమనుకున్నారంటే రష్యన్ ఎకానమీ దెబ్బతింటది అనుకున్నారు. రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. అది కాలేదు. రూబుల్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాలర్ వాల్యూ ఏమో పడిపోతుంది. రూబుల్ నిలబడింది. ఇక రెండవది పుటిన్‌కు వ్యతిరేకంగా అంతర్గత తిరుగుబాటు వస్తుందని అంచనా వేశారు. అది జరగలేదు. మూడవది అంతర్జాతీయంగా పుటిన్ ఏకాకి అవుతారనుకున్నారు. అది జరగలేదు. ఇప్పుడు ఏకంగా రష్యాలోకి వెళ్లి ఉక్రెయిన్ అటాక్ చేసి రష్యాను పీస్ కొరకు ఒప్పిస్తానని ట్రంప్ అంచనాలు వేస్తున్నాడు. కానీ ఇప్పటిదాకా వెస్టర్న్ కాలిక్యులేషన్స్, అమెరికన్ కాలిక్యులేషన్స్ డామిట్ కథ అడ్డం తిరుగుతూనే వచ్చింది. ఇప్పుడు తాజాగా మరి ఈ స్ట్రాటజీ నిజంగానే తీసుకుంటాడా? ఇది కేవలం పోస్టరింగ్‌గా ట్రంప్ లాగా స్వభావం ఏంటంటే ఇలా బెదిరిస్తూ ఉంటాడు. బెదిరించి లొంగదీసుకోవాలనేది ట్రంప్ లక్ష్యం. సో, అలా అందులో భాగమేనా తెలీదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం మనకిప్పటికి. సో, ఇట్ హాస్ టు బి వెరిఫైడ్. బట్ డెఫినిట్‌గా ట్రంప్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అనటానికి, పుటిన్‌తో ఏం జేయాలి అర్థం కాని గందరగోళంలో అమెరికా ఉంది.